హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పొంగల్. మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా? మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని ఇలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పు అలాగే ఒక కప్పు బియ్యానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 కప్పుల వాటర్ని తీసుకున్నాను. సో ముందుగా ఎలాగో గంట సేపు నానబెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడు ఆ వాటర్ మరుగుతుండగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని అలాగే ముందుగా మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. సో ఇది ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలాగ ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది. సో ఈ టైంలో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. సో పసుపు ఎందుకంటే కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీని తాలింపు కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. సో ముందుగా జీలకర్ర, అలాగే ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొన్ని పెప్పర్ బాల్స్ వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తురుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగువ యాడ్ చేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ తాలింపు అంతటిని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పెసరపప్పు పొంగల్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ subscribe my channel. Thank you for watching this video.